హాయ్ హలో, నేను మీ తిరుమల. ఏంటి అనుకుంటున్నారా? సొరకాయ అండి. సొరకాయ ముక్కలు, ఆనియన్, చింతపండు, పచ్చిమిర్చి, పసుపు. ఇంతే ఇంగ్రీడియంట్స్. చూసారు కదా, చాలా తక్కువ. బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు ఎవరైనా ఎంత ఈజీగా చేసుకునేటట్టు చూపిస్తాను. ఇంతే అండి. ఇవన్నీ కుక్కర్లో వేసేసి 3 విజిల్స్ రానిచ్చేసామా, అయిపోయింది కర్రీ. ఉండండి చూపిస్తాను. చూడండి, సొరకాయ ముక్కలు వేసేసాను, పచ్చిమిర్చి వేసేసాను, అంతే. ఆనియన్స్ వేసేసాను, చింతపండు చూడండి, కొంచెం చింతపండు వేసేసాను, పసుపు వేసేసాను. చూడండి, 1 గ్లాస్ వాటర్ పోసేసామా, అంతే. చూడండి, కుక్కర్ పెట్టేశాను, 3 విజిల్స్, అంతే. చూడండి, 3 విజిల్స్ వచ్చేసింది, ఆపేసాను. కొంచెం సాల్ట్ వేసాను, అయిపోయింది. ఇక్కడ పోపు పెట్టేశాను, ఆయిల్ వేసి, ఉప్పు, మిరపకాయలు, కొంచెం ఆనియన్స్, జీలకర్ర, అవ్వాలి, అంతే. ఆ పోపు వేగిన తర్వాత దాన్ని ఆ సొరకాయ ఎనుపుకున్న సొరకాయలో వేసేసుకుంటే అయిపోతుంది. ఎమ్మి సొరకాయ బజ్జీ రెడీ అవుతుంది. దీంట్లోకి వడియాలు వేయించుకొని ఆమ్లెట్ వేసుకొని తినేయచ్చు. ఇది మా నెల్లూరు ఫేమస్. దీన్ని సొరకాయ బజ్జీ అంటారు. వంకాయ, బీరకాయ అన్నీ ఇట్లానే చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు ఎవరైనా చిటికలో చేసేసుకోవచ్చు. ఇవి సొరకాయ తినడం వల్ల మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కంప్యూటర్ల ముందు కూర్చునే వాళ్ళు, అవి ఆ కిరణాలు అవి పడతాయి కదా, అవన్నీ తగ్గిపోతాయంట. చాలా చాలా మంచిదంట. సొరకాయ తినడం వల్ల మన బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుందంట. అందరూ తప్పక వారానికి 2 సార్లు సొరకాయ తినాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.